తులసి. ముందుగా హెడ్లైన్స్. దేశ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం. గురు పూజోత్సవంలో పీసీసీ చీఫ్ మహేష్ స్పష్టం. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యం. 69వ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపులో జిల్లా విద్యాధికారి స్పష్టం. రాజకీయాలకు అతీతంగా బతుకమ్మ పండుగ వేడుకలు. కొందరు పండుగను రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు. ఆర్ఎంపీలు పీఎంపీల రెఫరల్ కమిషన్ల దందాకు చెక్ పెడుతూ జిల్లా వైద్య శాఖ ఉత్తర్వులు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ ప్రైవేట్ ఆసుపత్రులకు హెచ్చరికలు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నాహాలు. ఓటర్ల డేటా మ్యాపింగ్ ఖచ్చితత్వంతో నిర్వహించాలని బిఎల్ఓకు తహసీల్దార్ ఆదేశాలు. అధునాతన రోబోటిక్ పరిజ్ఞానంతో కీళ్ల శస్త్రచికిత్సను విజయవంతం చేస్తున్నారు నోవా లైఫ్ ఆసుపత్రి సిబ్బంది. ఆసుపత్రి సిబ్బందికి రోగులు అభినందనలు తెలిపారు. కీళ్ల వ్యాధులకు సంబంధించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆసుపత్రి వైద్యులు నవీన్ దీపామాళు కోరారు. జిల్లా కేంద్రంలోని నోవా లైఫ్ ఆసుపత్రిలో ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో విజయవంతంగా కీళ్లకు సంబంధించిన అధునాతన రోబోటిక్ వైద్యం ద్వారా ఉపశమనం పొందిన 200కు పైగా శస్త్రచికిత్స చేయించుకున్న రోగులతో గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య సిబ్బంది నవీన్ మాలు దీపమాళు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో రోబోటిక్ నూతన టెక్నాలజీతో 200 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని వారన్నారు. కీళ్ల మార్పిడి, జనరల్ శస్త్రచికిత్సలు, జనరల్ చికిత్స విభాగమునకు చెందిన వైద్య నిపుణులు నెఫ్రాలజీ విభాగంలో సేవలందించడంలో తమ వైద్యుల పాత్ర గొప్పదని అభినందించారు. తాము నిర్వహించిన కార్యక్రమానికి చికిత్స పొందిన రోగులు రావడంతో పాటు ఆటపాటలతో అందరినీ అలరించారని తెలిపారు. రోగులకు అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న నాణ్యమైన వైద్యం అందించి పట్టణాలకు వెళ్లకుండా జిల్లా కేంద్రంలో ఇలాంటి అధునాతన వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజిషియన్ డాక్టర్ ఆనంద్ మాలు, ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ అలోక్, అనెస్థీషియా స్పెషలిస్ట్ డాక్టర్ ప్రీతం, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. The team of doctors, qualified doctors, Dr. Deep Malu, gynecologist, Dr. Anand Malu, general physician, Dr. Ramu, general surgeon, Dr. Alok Radi, ENT specialist, Dr. Pritam, anesthetist. We as a team started this journey in 2020. I used to do conservative total knee replacement before robotics, without robotics, non-robotic surgeries. We have done till date more than 500 knee replacements in Nova Life Hospital. But I had a doubt that people are going to Hyderabad for the robotic surgeries. So I thought, why can't we bring the robo in Nizamabad? So that the thought 2 years before, and I then discussed with my team of doctors and my family, and then we bought a robo from US with Johnson and Johnson technology. It is the most recent and most advanced robo which is in Nizamabad. In total Telangana, out of Hyderabad, Nizamabad is the only place which have this technology, this robo for the knee replacement. After coming up with this robotic technology, we have done more than 200 robotic knee replacement surgeries which are successful, and you have already seen the happy patients, happy faces over here. I thank my patients and my patient relatives for having faith in me, for doing this work with great enthusiasm. I wish to continue this all with your all support and to attain more and more. BLTU 2వ రాష్ట్ర మహాసభలను అక్టోబర్ 11, 12న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు అన్నారు.
కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం 2వ సంఘం ద్వితీయ మహాసభను వచ్చే నెల 11, 12 తేదీలలో నిజామాబాద్ పాత కలెక్టర్ మైదానంలో నిర్వహిస్తామని తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్. సిద్దిరాములు తెలిపారు. మహాసభలకు సంబంధించిన గోడ ప్రతులను నవీపేట్ టెలిఫోన్ కంపెనీ జన్నపల్లి శివాజీ బీడీ సెంటర్లో ఆవిష్కరించారు. తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLT రాష్ట్ర అధ్యక్షులు ఎస్. సిద్దిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమకు అక్టోబర్ 11న మధ్యాహ్నం 1 గంటకు తిలక్ గార్డెన్ నుండి భారీ ర్యాలీ బహిరంగ సభ ఉంటుందన్నారు. 2వ రోజు అక్టోబర్ 12న న్యూ అంబేద్కర్ భవనంలో ప్రతినిధుల మహాసభ జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLT రాష్ట్ర 2వ మహాసభలను నిర్వహించడం జరుగుతున్నది. ఈ మహాసభను జయప్రదం చేయాలని ఈరోజు నిజామాబాద్ జిల్లా నవిపేట మండలము జన్నపల్లి శివాజీ సాబ్లే వాగ్రే బీడీ సెంటర్లో ఇవాళ గోడపత్రాలని గోడ పోస్టర్లని ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. అక్టోబర్ 11 తారీఖు శనివారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు తిలక్ గార్డెన్ నుండి వేలాది మంది కార్మికులతోటి భారీ ర్యాలీ, మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్లో వేలాది మంది కార్మికులతోటి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా 12వ తారీఖు నాడు న్యూ అంబేద్కర్ భవన్లో ప్రతినిధుల మహాసభ నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 14 జిల్లాల నుండి వేలాది మంది కార్మికులు హాజరయ్యి జయప్రదం చేయాలనేది విజ్ఞప్తి చేస్తున్నాము. గడిచిన 3 సంవత్సరాలలో చేసినటువంటి పోరాటాలని సమీక్షించుకొని భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసము ఈ మహాసభలో ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా బీడీ కార్మికులకు గడిచిన ప్రభుత్వము మొన్న వచ్చినటువంటి ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా 3,000 ఇస్తాం, 4,016 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు వరకు కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా EPF పెన్షన్ 3,000 మోడీ ప్రభుత్వము 2018లో గెజిట్ నోటిఫికేషన్ తీసిండు. ఈనాటికి 3,000 పెన్షన్ అమలు చేస్తలేడు. బీడీ కట్టల మీద GST, కోర్టుల చట్టము తదితర అంశాల మీద చర్చించి భవిష్యత్తులో ఎట్లా పోరాటాలు చేయాలనే ఉద్యమాన్ని రూపొందించాలనే కార్యక్రమాన్ని మహాసభలలో రూపొందిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి నవీపేట్ మండలం నాగిపూర్ గ్రామ శివారులో మృతదేహం కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నవీపేట్ మండలం నాగిపూర్ గ్రామ శివార్లలోని గుట్టలో మృతదేహం సంచిలో కట్టిపడేసిన ఘటన కలకలం రేపింది. మృతదేహం ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఒక సంచిలో మృతదేహం ఉండటం పూర్తిగా కుళ్లిపోయింది. దాదాపు 10 రోజుల కింద ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు ఆ వ్యక్తిని హత్య చేసి మూట కట్టి అక్కడ పడేసిన ఆనవాళ్లు ఉండడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలూరు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 69 మండల స్థాయి క్రీడలు ముగిశాయి. పలు రకాల క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలకు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ బహుమతులను అందజేశారు. ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం 69వ ఆలూరు మండల స్థాయి క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా DEO అశోక్, జిల్లా పరిషత్ డిప్యూటీ CEO సాయన్న హాజరయ్యారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ ఈవెంట్స్లలో జరిగిన పోటీలో 9 పాఠశాలల క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేశారని మండల విద్యాశాఖ అధికారి, క్రీడా పోటీల కన్వీనర్ నరేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పిడి రాజేష్లు తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులకు DEO, డిప్యూటీ ZPCEOలు బహుమతులు అందజేశారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమైనవి అన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని, ప్రభుత్వం కూడా క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మండల స్థాయి క్రీడలు ముగింపు సమావేశం దిగ్విజయంగా జరిగింది. గత సెప్టెంబర్ 16, 17, 18 తేదీలలో 3 రోజులుగా నిర్వహించబడుతున్నటువంటి ఆలూరు మండల స్థాయి క్రీడలు ఈ రోజుతో పూర్తి చేయబడ్డాయి. ఈరోజు ముగింపు సమావేశానికి DEO అశోక్ కుమార్ గారు ముఖ్య అతిథిగాను మరియు డిప్యూటీ CEO సాయన్న గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వీరితో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ పాఠశాలల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, అఫీషియల్స్, ఆర్పీఐ డిప్యూటీ ప్రెసిడెంట్ అఫీషియల్స్, పెటా ఉపాధ్యాయ సంఘం వాళ్ళు, TRT ఉపాధ్యాయ సంఘం అందరూ కూడా ఇక్కడ హాజరై విజయవంతం చేయడం జరిగింది. ఈ క్రీడలలో ఆలూరు మండలంలోని 9 పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దీంట్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచి ఎక్కువగా విజయాలు సాధించడానికి చాలా మండల విద్యాశాఖ అధికారిగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అందరూ కూడా మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి
ఈ ఆలూరు మండల క్రీడలను విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా క్రీడల నిర్వహణను జెడ్పీహెచ్ఎస్ ఆలూరు ఉన్నత పాఠశాల నిర్వహించడం జరిగింది. ఆర్గనైజింగ్ కమిటీకి విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. క్రీడల వలన అందరికీ ఎవరైనా సరే క్రీడల్లో పాల్గొన్నట్లయితే వాళ్ళందరికీ కూడా స్ట్రాంగ్ బాడీ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ అనేటటువంటివి ఏం రావు. ఆరోగ్యం మంచిగా ఉండడం వలన ఎప్పుడు కూడా మీరు స్కూల్కు డుమ్మా కొట్టేటటువంటి అవకాశం కూడా రాదు. ఎడ్యుకేషన్, విద్య మరియు చదువుకు మరియు గేమ్స్కు మధ్యన అవినాభావ సంబంధం ఉంది. మీరు ఎంత చక్కగా గేమ్స్ లోపల రాణిస్తూ ఉంటారో అంత చక్కగా మీరు మీ తరగతి గదిలో ఉన్నటువంటి అకాడమిక్ ప్రోగ్రెస్ కూడా కనబడుతూ ఉంటుంది. ఎన్నో అంశాలను క్రీడల ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. నవీపేట్ మండల కేంద్రంలో హరితహారం ద్వారా ఏర్పాటు చేసిన ఆరోగ్యానికి హానికరమైన కోన కార్పస్ చెట్లను తొలగించి ఆక్సిజన్ అందించే చెట్లను ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు గ్రామ యువకులు. నవీపేట్ మండల కేంద్రంలో హరితహారంలో భాగంగా బస్టాండ్ నుండి బాసర చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన కోన కార్పస్ చెట్లను తొలగించాలని పంచాయతీ కార్యదర్శి రవీంద్ర నాయక్ గ్రామ యువకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కోన కార్పస్ చెట్ల ద్వారా ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని అన్నారు. సామాన్యంగా చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. కోన కార్పస్ చెట్లు మాత్రం ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేస్తాయన్నారు. తద్వారా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. ఈ చెట్లు గుబురుగా పెరగడం వలన రోడ్డుకి ఇరువైపుల నుండి వేగంగా వచ్చే వాహనాలు కనబడక తరచు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని అన్నారు. వెంటనే గ్రామ పంచాయతీ అధికారులు స్పందించే కోన కార్పస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో ఆక్సిజన్ చెట్లు, పూల చెట్లను ఏర్పాటు చేయాలని కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, నవీన్ రాజ్, బునాది ప్రవీణ్, సురేష్, వడ్డే రవి, మునిపల్లి నవీన్, అమర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మూలమరుపు వరకు ఈ డివైడర్ మధ్యలో కోనో కార్పోస్ చెట్లను పెట్టడం జరిగింది. ఈ యొక్క చెట్ల వల్ల ప్రజలకు కానీ వన్యప్రాణులకు కానీ హాని జరిగేటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కోర్టు కూడా తీవ్రంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. స్పీకర్ గారు కూడా దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క చెట్ల యొక్క నేచర్ ఏంటంటే అన్ని చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని వదిలితే ఈ కోనోకార్పస్ మొక్కలు, ఈ చెట్లు మాత్రం కార్బన్ డైఆక్సైడ్ని బయట వదిలేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు గ్రామ ప్రజలందరం కూడా, యువకులందరం కూడా గ్రామ సెక్రటరీ గారికి విన్నపం చేయడం జరిగింది. తక్షణమే ఆ యొక్క చెట్లను తీసేసి ఆ యొక్క ప్రాంతంలో ఉపయోగపడేటువంటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ యొక్క కోనోకార్పస్ చెట్లను తీసివేసి ప్రజల యొక్క ఆరోగ్యాలను కూడా కాపాడాలని చెప్పేసి కూడా చెప్తూ ఈరోజు గ్రామ సెక్రటరీ గారికి వినతి పత్రం వేయడం అనేది. ఆ యొక్క మొక్కల వల్ల చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది, ఆరోగ్య పరిస్థితులు కానీ. చివరిగా ఆ చెట్ల పైన కూడా ఆ యొక్క మొక్కల పైన కూడా పిట్టెలు కానీ ఎటువంటి కూడా కూర్చునేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ చెట్ల వల్ల ఆ గుబురు పెరగడం వల్ల ఈ యొక్క ప్రాంతంలో యాక్సిడెంట్లు కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఒక పాపకు ఆ చెట్ల మధ్య దాడుతూ ఉంటే అది కనబడకుండా ఒక కారచ్చి గుద్దినటువంటి పరిస్థితి కనబడ్డది. కాబట్టి తక్షణం చర్యలు తీసుకుని ఆ యొక్క చెట్లను తీసేసి ఆ యొక్క స్థానంలో ప్రజలకు పోయేటువంటి మొక్కలు నాటాలని చెప్పేసి కూడా ఎర్రగట్ల మండలం తాళ్లరాంపూర్లో గౌడ కులస్తులపై విధించిన బహిష్కరణ వేటు రోజుకు మలుపు తిరుగుతోంది. గౌడ కులస్తులకు మద్దతుగా జై గౌడ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేశారు. ఎర్రగట్ల మండలం తాళ్లరాంపూర్ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని జైగౌడ్ ఉద్యమ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గుండ్రతి నారాయణ గౌడ్ అన్నారు. ఆర్మూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం జైగౌడ్ ఉద్యమ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గుండ్రాతి నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో సిఐ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎర్రగట్ల తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ్లకు అధికారులే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ గ్రామంలో గౌడ్లకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు దేగం యాదవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆర్మూర్ డివిజన్ పరిధిలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అని చెప్పి మరి కులంకు కొంతమందిని కూడవేసుకొని వీడీసీలుగా ఏర్పాటై మరి
గౌడ్స్ను కానీ మత్స్య కార్మికులను కానీ యాదవులను కానీ ఇంకా మిగతా వివిధ కులాలను కూడా మరి వీడీసీల పేరిట కొంత అమౌంట్ డిమాండ్ చేసి వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితులలో మరి ఈరోజు తాళరాంపూర్ ఏర్గట్ల మండల్ అలాగే ఆర్మూర్ మండల్ పిప్రి గ్రామంలో కానీ మరి వీడీసీలు గౌడ్స్ను డబ్బులు డిమాండ్ చేసి ఇస్తలేరనే ఉద్దేశంతో బైకట్ చేసినటువంటి పరిస్థితి. మరి తాళరాంపూర్ పరిధికి వస్తే గత 11 నెలలుగా వృత్తిని అనేది పక్కన పెట్టి మరి పస్తులు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఆర్మూర్ ప్రాంతము రైతాంగానికి ఒక పేరు పెట్టినటువంటి ప్రాంతం తెలంగాణలోనే. రైతులు బాగుండాలని చెప్పేసి గౌడ్స్ కావచ్చు, వివిధ కులాలు కావచ్చు, పూర్తిగా రైతాంగానికి మద్దతుగా ఉండి రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ రావడం జరిగింది. ఇక్కడ జరిగిన వీడీసీల దహనకరణకు బలైన గౌడ బంధువులకు బాసటగా నిలవడానికి ఇక్కడ మేము రావడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహారాష్ట్ర కమిటీ మరియు ఆంధ్ర కమిటీ ఈరోజు ఇక్కడ పాల్గొని ఇక్కడ జరుగుతున్న తాళరాంపూర్లో జరుగుతున్న వీడీసీల అన్యాయాలను అక్రమాలను ఎండగట్టుతూ ఈరోజు వారి చెర నుంచి మేము బందీలు విడిపించడానికి ఇక్కడ వచ్చినాము. అదేవిధంగా ఇక్కడ మేము వచ్చిన తర్వాత పోలీసులు మమ్మల్ని అడ్డుపడి ఈరోజు స్టేషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు వారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది, మెమోరాండం జరిగింది. ఇక్కడ జరుగుతున్న వీడీసీ వ్యవస్థను ప్రభుత్వానికి సంబంధం నడుపుతూ ఈ రోజు వివిధ కులాల బీసీ కులాలైన బీసీల కులాలపై పెత్తనం చేస్తూ మన యొక్క బీసీ కులాల మత్స్యకారులను కానీ ముదిరాజులను కానీ గౌన్ల మీద పెత్తనం చెల్లిస్తూ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ముందర పెట్టుకున్నారు. ఇలాంటి వీడీసీ కమిటీలను ప్రభుత్వం ఎమ్మడే రద్దు చేస్తూ వారిపై దౌర్జన్యకాండకు దిగిన వీడీసీ కమిటీలను ఎమ్మడే రద్దు చేస్తూ వారిపై తగిన చర్య తీసుకొని ప్రభుత్వ పరంగా మన గౌడ కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో జయగౌడ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గతంలో కొందరు బతుకమ్మ పండుగను రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కులమత భేదం లేకుండా ఎంగిలి పువ్వుల బతుకమ్మను మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు అందరూ సమష్టిగా కలిసి పండుగను జరుపుకోవాలని సూచించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బతుకమ్మ పండుగకు కావాల్సిన సకల సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. బతుకమ్మ కుంటను ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుందని చెప్పారు. ఎంగిలి పువ్వుల బతుకమ్మతో మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు తెలంగాణ రాష్ట్ర మహిళలు కులమతాలకు అతీతంగా పండుగలో పాల్గొనాలని కోరారు. గతంలో ఈ పండుగను రాజకీయ పండుగగా చూశారని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతిబింబమైన బతుకమ్మ పండుగను ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని, అందుకు కావలసిన సౌకర్యాలను ప్రభుత్వ పరంగా కల్పిస్తామని చెప్పారు. చివరి రోజున ఆడే సద్దుల బతుకమ్మను లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తామన్నారు. యావత్ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి పట్టణం వరకు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మన తెలంగాణ అచ్చు సాంప్రదాయం అయినటువంటి బతుకమ్మ పండుగ తలపెట్టడం శుభపరిణామం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ శ్రేణులు ప్రతి గ్రామంలో విధిగా 9 రోజులు ఎంగిలి పువ్వుల బతుకమ్మ మొదలుగోను సద్దుల బతుకమ్మ వరకు వెన్నంటూ ఉండి ప్రభుత్వ యంత్రాంగంతో చేయి కలిపి బతుకమ్మ నిర్వహణలో ఎక్కడి నుంచి కూడా లోటుపాటు లేకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ శ్రేణులు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీలకు అతీతంగా బతుకమ్మ ఆడుకోవాలి. ఏళ్ళ నుండి చాలామంది కొత్త వారికి బతుకమ్మ అంటే 2002 నుంచి మొదలైన అపోహ ఒకటి ఉండింది. బతుకమ్మని ఇందాక మిత్రులు చెప్పినట్టు అసెన్స్ లేకుండా అదొక రాజకీయ వేదికగా మలుచుకొని దాని నుంచి లబ్ధి పొందిన సందర్భం. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ నేను మంత్రిలో ధన్యవాదాలు చెప్తానండి. ఇది పార్టీలు లేవు, కుల మతాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరూ కలిసికట్టుగా కలుపుకొని బతుకమ్మ ఆడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈ బతుకమ్మలో అందరూ పాల్గొనాలి. బతుకమ్మ పండుగని రాజకీయం చేయొద్దు. రకరకాల పాటలతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు.
ఇది తెలంగాణ, అచ్చు తెలంగాణ పండగ ఇది. ఆ తెలంగాణ ఎసెన్స్తోనే అందరూ కూడా కలిసికట్టుగా ఈ పండుగ నిర్వహించుకొని తెలంగాణ సాంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది, వసతులు చేస్తూ ఉంది, అన్ని సౌకర్యాలు ఇస్తూ ఉంది. విధిగా మా మహిళా సోదరులు అందరూ కూడా బతుకమ్మలో 9 రోజులు పాల్గొనాలి. ఫైనల్ డే రోజు లాల్బాగ్ స్టేడియంలో జరిగే ఉత్సవంలో కూడా మీరందరూ పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా హనుమంతరావు గారు ఏళ్ల తరబడి నుంచి బతుకమ్మ కుంట గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారి గురించి మీకు తెలిసిందే, చిన్న ఎక్కడనైందా అంటే ఉరికెత్తిపోయి ఆ సమస్య మీద పడి ఈ వయసులో కూడా పోరాటం చేసే తత్వం ఉంది. ఇలా బతుకమ్మ కుంట మళ్ళా ప్రభుత్వం ఆధీనమై బతుకమ్మ కోసమే కేటాయింపు జరిగింది అంటే దాంట్లో ముఖ్యమంత్రి గారితో పాటు హనుమంతరావు గారి పాత్ర గణనీయంగా ఉంది. 10 ఏళ్లుగా మీరు చూశారు, ఆస్తులు, కుంటలు, బతుకమ్మ కుంటలు అంటే ఎన్నో చెరువులు అన్యాక్రాంతం అయిపోయినాయి, ఆక్రమణ గురైపోయినాయి. దాని కారణంగానే దూరదృష్టితో ఇవాళ హైడ్రాన్ తీసుకురావడం జరిగింది. దానివల్ల ఇలా బతుకమ్మ కుంట యథాస్థితికి చేరింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగం. నేను మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, బతుకమ్మ పండుగని గౌరవంగా, గర్వంగా అందరం కలిసి ఆశా వర్కర్ల స్థానిక సమస్యలపై సెప్టెంబర్ 24న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ పిలుపునిచ్చారు. పని భారాన్ని తగ్గించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలన్నారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల స్థానిక సమస్యలపై సెప్టెంబర్ 24న జరిగే ధర్నాను ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ జిల్లాలో ఆశా వర్కర్లకు పని భారం తగ్గించాలని, అధికారుల వేధింపులను అరికట్టాలని, ప్రభుత్వ దవాఖానలో ఆశాలకు కనీసం గౌరవం లేకుండా డాక్టర్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రోజు రోజుకు అనేక సర్వేలు చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు చేసిన సర్వేల డబ్బులు ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో విజయ, రేణుక, సుకన్య, రేణుక, శోభ, లలిత, సత్యవతి, విజయ, బాలమణి, లాస్య, కవిత, ఇంద్ర, సునీత, రేఖ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆశా వర్కర్ల సమస్యలపైన సెప్టెంబర్ 24వ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ఉంటుంది. ముఖ్యంగా ఆశా వర్కర్లకు వేధింపులపైన, స్థానిక సమస్యలపైన ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఇవాళ ఆశా వర్కర్లకు చులకనగా చూస్తూ ఉన్నారు. ఏ ఆశా బయటకు వెళ్ళనే పదం వాడుతూ ఉన్నారు. ఇవాళ అదేవిధంగా ఏఎన్సీ టార్గెట్ ఉందో వెంటనే రద్దు చేయాలనేది, స్టూడెంట్ డబ్బులను అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆన్లైన్ సమస్యలను ఏదైతే ఆన్లైన్ చెయ్యాలి అనేది వేధిస్తూ ఉన్నారు. ఈ వేధింపులను అరికట్టాలని స్థానికంగా పిఎస్సీలలో ఆశా వర్కర్ల పైన చాలా అధికారులు వేధిస్తూ ఉన్నారు. ఈ వేధింపుల పైన అదేవిధంగా టీవీ ఏదైతే ఉందో ఆన్లైన్ చేయాలనేది, అవకాశం చేయాలి అనేది, ఇలాంటి అనేక సమస్యల మీద ఆశా వర్కర్లకు వేధిస్తూ ఉన్నారు. వేధింపుల పైన సెప్టెంబర్ 24వ తారీఖు నాడు ఆశా వర్కర్లు జిల్లా వ్యాప్తంగా పాల్గొని విజయవంతం చేయాలనే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లాలో ఉన్న అధికారులు ఈ ఏదైతే ఆశాల మీద జరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని, వేధింపులను అరికట్టాలనేదే, అదేవిధంగా పనిని బట్టి పారితోషికం ఇవ్వాలి అనేది ఏదైతే డిమాండ్ పెట్టారో అది వెంటనే వెనక్కు తీసుకోవాలని, ప్రతి నెల 30వ తారీఖు వరకు ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వాలనేది, అదేవిధంగా ఇప్పటి వరకు ఇస్తున్న 9,900తో పాటు కేంద్ర ప్రభుత్వం 1,500 ప్రకటించింది. దాన్ని కలుపుకొనే ప్రభుత్వాలు అమలు చేయాలి అనేది, ఒకవేళ అమలు చేయకుంటే పోరాటాలను చేస్తాం. ఇప్పటి వరకు కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో ఉండి కూడా కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లు పనిచేశారు. వాళ్ళకు ఫిక్స్డ్ వేతనం 18,000. దేశ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో కీలకమైందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. చదువు లేనిది భవిష్యత్ లేదన్నారు. తన విద్యాభ్యాసంలో గురువులు కొట్టిన దెబ్బలు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపారు. విద్య అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేస్తామన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నగర శివార్లోని ఒక ఫంక్షన్ హాల్లో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. గురువుల విశిష్టతను కొనియాడారు. దేశ రాష్ట్ర నిర్మాణంలో గురువుల పాత్ర ఎనలేనిదన్నారు. చదువు లేనిది భవిష్యత్ లేదని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం ట్రస్మా జిల్లా అధ్యక్షులు నిత్యానందం, ప్రధాన కార్యదర్శి గోజురి అరుణ్, కోశాధికారి ఉప్పాల మధు, స్టేట్ అడ్వైజర్, ప్రోగ్రాం కన్వీనర్ మామిడల మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కార్యక్రమం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ నాగేష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, యాదగిరి శేఖర్ రావు, రాష్ట్ర కోశాధికారి జయసింహ గౌడ్లు పాల్గొన్నారు. ముందుగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా గురువులను ఆశ్రయించి విజయం సాధించారన్నారు. గురువుల పాత్ర గొప్పదని, ఆనాడు గురువులు చూపిన బాటలో నడిచినందుకు, క్రమశిక్షణను అలవర్చుకున్నందుకు ఈనాడు ఇంతటి స్థాయికి ఎదిగామని గుర్తు చేశారు. గురువులంటే భయం, భక్తి ఉండేదన్నారు. విద్యార్థుల భావితరాలకు తీర్చిదిద్దేది గురువులని, దేశం పటిష్టంగా తయారవ్వాలంటే, అభివృద్ధి చెందాలంటే గురువుల పాత్ర ఎనలేనిదని అన్నారు. చదువుతో పాటు మన సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులకు నేర్పించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు చదువు అంటే మార్కులు, ర్యాంకులు అనుకుంటున్నారని, విద్యార్థులకు స్కిల్స్ నేర్పితే భవిష్యత్తులో రాణించగలుగుతారన్నారు. వారికి నచ్చిన రంగంలో వెళ్లేలా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులపై చెడు ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కృషి చేస్తామన్నారు. వ్యవసాయ కళాశాల మంజూరైందని, త్వరలోనే ప్రారంభం కానుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అభివృద్ధిలో ప్రభుత్వం పాఠశాలలతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల పాత్ర ఎంతో ఉందని అన్నారు. అవార్డు బాధ్యతను మరింత పెంచుతుందని, నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. రానున్న 3 ఏళ్లలో విద్యాపరంగా అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు, చెడు అలవాట్లకు లోను కాకుండా తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుందని అన్నారు. నాణ్యమైన విద్య అందించే అన్ని స్కూళ్లకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. చదువుతో పాటు క్రీడల పట్ల ప్రైవేట్ పాఠశాలలు చొరవ చూపాలన్నారు. రాష్ట్ర పరిస్థితిని పరిశీలిస్తే నేను రాజకీయాలు మాట్లాడిన కానీ పోయిన 10 ఏళ్ల కాలంలో ఒక ఎవరు ఊహించిన విధంగా 8 లక్షల కోట్ల అప్పులు దూరకపోయింది. ఇవాళ రాష్ట్ర కళానికి నెలకి 18,000 కోట్ల ఆదాయం వస్తే 6,000 కోట్లు జీతపత్యాలకు పోతే మరో 6,500 కోట్ల రూపాయలు తెచ్చిన అప్పు, వడ్డీ, ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. మిగిలిన 5,500 కోట్లతో ప్రభుత్వం నడవాలి. ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలియదు కాదు. చాలా సందర్భాల్లో మిత్రులు రావడం జరిగింది. బిల్లుల కోసం కొంత ఇప్పించగలిగినాం, కొంత ఇప్పించగలిగినాం. పోయిన ఎలక్షన్ కొంత ఇప్పించగలిగినాం. మొన్న కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి 600 కోట్లు తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పెట్టిన మీటింగ్ నేను కూడా ఉన్నాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, నేను కూడా ఒక విద్యాసంస్థలు నాకు ఉన్నాయి. బాధలు నాకు అనంత కళాశాల ఉంది. ఆ ఇబ్బందులు నాకు తెలుసు. ఏమైనా ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు కాబట్టి దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాం. హెల్త్ కార్డ్స్ ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా కానా ఒక్కొక్క రంగంలో ఒక అభివృద్ధి ఉంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మీద అభివృద్ధి ఉంది. అందుకే వారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట 25 ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉండే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నారు. ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేరే పార్టీ అయినా ఆయన చూపిన చొరవ విద్య, వైద్యం మీద మనందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యాపరంగా అంతా శ్రద్ధ పెట్టి స్కూల్స్ ఆ విధంగా ఆవిష్కరించినాడు. అదే మార్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్కూల్లో కరస్పాండెంట్స్ కానీ ఊర్లోకి రావడం జరిగింది. మనందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చదువుతో పాటు వినయం, విధేయత, మన సంస్కృతి, వారి బాడీ ఫిట్నెస్ కోసము వారికి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి వారికి సమకూర్చాలని, దాంతోపాటు మార్కులు,
ర్యాంకులకు పరిగెత్తకుండా వారి ఆలోచన, విద్యార్థి ఆలోచన దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, దేంట్లో అయితే బాబు ముందుకు వెళ్ళగలుగుతాడు, అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆ విద్యార్థిని మీరు తగిన చదువు చెబుతూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరుకుంటూ అనేది కాదు, వాళ్ళ స్కూల్ ఉన్నంతసేపు దాని ఒక లిమిటేషన్ వరకు ఆ పిల్లలు ఏ విధంగా ముందుకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ల డేటా మ్యాపింగ్ ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఎడపల్లి తహసీల్దార్ బిఓలకు సూచించారు. బిఓలకు ఓటర్ల డేటా మ్యాపింగ్ పై తహసీల్దార్ మార్గదర్శకత్వం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం తహసీల్దార్ దత్తాత్రేయ బిఎల్ఓలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ సిబ్బందితో ఓటర్ డేటా మ్యాపింగ్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అర్హత ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించేందుకు బిఎల్ఓలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాటుపడాలని సూచించారు. కొత్త ఓటర్ నమోదు ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదని సూచించారు. నమోదు ప్రక్రియలో లేదా ఓటర్ తొలగింపు ప్రక్రియలో 1కి 2 సార్లు ధృవీకరించుకోవాలని సూచించారు. ఓటర్ నమోదు చాలా కీలకమన్నారు. ప్రస్తుతం బిఎల్ఓల వద్ద ఉన్న ఓటర్ జాబితాలో ఉన్న వారి పేర్లను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. జాబితాలో ఏవైనా తప్పులు దొర్లితే సవరణ చేసుకునేందుకు అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అనుష, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్, నారాయణ, కార్యాలయ సిబ్బంది, బిఎల్ఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2025కి సంబంధించి బిఎల్ఓలతో సమావేశం నిర్వహించబడింది. దీంట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2025 నిర్వహించాల్సిందిగా మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయి. కాబట్టి మన నిజామాబాద్లో ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే 2002 ఓటర్ లిస్టు తోటి 2025 ఓటర్ లిస్ట్ని కంపేర్ చేస్తూ అప్పుడున్న పోలింగ్ స్టేషన్స్ ఎన్ని, ఇప్పుడున్న పోలింగ్ స్టేషన్స్ ఎన్ని, అప్పుడున్న ఓటర్లు ఇప్పుడు 2025 ఓటర్ లిస్టులో ఎంతమంది మనకు అవైలబుల్ ఉన్నారని చెప్పేసి ఒక మ్యాపింగ్ జరుగుతుంది. ఆ మ్యాపింగ్ కోసం ఈరోజు మనం ఎడపల్లి తహసీల్దార్ల సమావేశం నిర్వహించి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. నీట్ పీజీ పరీక్షల్లో నిజామాబాద్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని దీక్షిత రాష్ట్ర స్థాయిలో 27వ ర్యాంక్, జాతీయ స్థాయిలో 558వ ర్యాంక్ సాధించింది. డాక్టర్ దీక్షితను కళాశాలలో ఘనంగా సన్మానించారు. నీట్ పీజీ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 27వ ర్యాంక్, జాతీయ స్థాయిలో 558వ ర్యాంక్ సాధించిన డాక్టర్ దీక్షితను నిజామాబాద్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, వైస్ ప్రిన్సిపల్స్ నాగమోహన్, జలగం తిరుపతిరావు, కిషోర్ కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ మాట్లాడుతూ డాక్టర్ దీక్షిత జిల్లా మెడికల్ కాలేజ్ కి గర్వకారణమన్నారు. ఆమె విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత, స్వీయ కృషి కారణమయ్యాయని అన్నారు. ఆమె విజయం మిగతా విద్యార్థులకు స్ఫూర్తిదాయకం కావాలన్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రణాళికబద్ధమైన చదువు, క్రమశిక్షణ, సమయపాలనతో నీట్ పీజీ పరీక్షలో విజయాన్ని సాధించవచ్చని సూచించారు. ఇంకా అదే కదా లైఫ్ మంచిగా అనిపిస్తేనే మనం చూసి
క్వశ్చన్స్ ఇస్తే బాగుంటుంది. జీపీఎస్ ఉంటాయి కదా, ర్యాంక్ టెస్ట్ అవన్నీ ఇప్పుడే అలవాటు అయితే బాగుంటుంది. నేను ఇంటర్న్షిప్లో చేద్దాం అనుకున్నా, చేయలేదు. డైరెక్ట్ ప్రిపరేషన్ పేజ్లోనే కాల్ చేసేదాన్ని. సో ఇక్కడ నుంచి చేస్తే రోగులను రెఫర్ చేయడం ద్వారా ఆర్ఎంపీ పీఎంపీలకు ఆసుపత్రుల నుండి వచ్చే కమిషన్లకు చెక్ పడిందని సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్లైన్ జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ఆర్ఎంపీలు పీఎంపీల ద్వారా వచ్చే రోగులకు సంబంధించిన కమిషన్లను బంద్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ అధికారులు విడుదల చేసిన సర్క్యులర్ పట్ల అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్ లో సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్లైన్ జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో గత 15 నుండి 20 సంవత్సరాలుగా ఆర్ఎంపీలు పీఎంపీలు చేస్తున్న కమిషన్ల దందాను బంద్ చేయాలని, దీనికి ప్రోత్సహిస్తున్న ఆసుపత్రులపైన చర్యలు తీసుకోవాలని అనేక దఫాలుగా ఉద్యమం నిర్వహించడం జరిగిందని అన్నారు. జిల్లా కేంద్రంలో స్కానింగ్ సెంటర్ల నుండి ఆసుపత్రుల వరకు ఆర్ఎంపీ పీఎంపీతో పాటు అంబులెన్స్ డ్రైవర్లకు కమిషన్లు ఇస్తున్నారన్నారు. ఆర్ఎంపీ పీఎంపీలకు కమిషన్లు ఇవ్వవద్దని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినమైన శాఖపరమైన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ అధికారి ప్రైవేటు ఆసుపత్రులకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇప్పటికైనా ప్రైవేట్ ఆసుపత్రులు పేద మధ్యతరగతి రోగులకు వారికి తగ్గట్టుగా బిల్లు తీసుకోవాలని, ఇందులో ఆర్ఎంపీలు పీఎంపీలకు ఏమాత్రం చోటు కల్పిస్తే ఆసుపత్రులపైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలను జారీ చేయడాన్ని ప్రజాపంతా మాస్లైన్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తుందని జిల్లా కలెక్టర్ కు జిల్లా వైద్య శాఖ అధికారికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం, జిల్లా నాయకులు ముత్తెన్న, ఆర్మూర్ సంయుక్త మండలాల కార్యదర్శి బి కిషన్, నాయకులు శేఖర్, రాజన్న, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్, నజీర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. 17వ తేదీ అంటే నిన్న కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఎంఎన్హెచ్ఓ గారు ఈ జిల్లా పరిధిలో ఉన్న నర్సింగ్ హోములు, ఈ జిల్లా పరిధిలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు, ఆర్ఎంపీ పిఎంపీల రిఫరల్ని కఠినంగా రద్దు చేయాలి. దీనివల్ల పేద మధ్యతరగతి పేషెంట్లకు ఆర్థిక భారం పెరుగుతుంది అని చెప్పేసి ఒక సర్క్యులర్ని డిఎంఎన్హెచ్ఓ గారి ద్వారా విడుదల చేయించడం జరిగింది. దానికి సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్లైన్ మొదట కలెక్టర్ గారికి, డిఎంఎన్హెచ్ఓ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సుమారుగా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా పార్టీ ఈ ఆర్ఎంపీ పిఎంపీలే కాదు, ఈరోజు నిజామాబాద్లో ఉన్న నర్సింగ్ హోమ్లో హైదరాబాదు మల్టీనేషనల్ హాస్పిటల్కు పంపించి రిఫరల్ తీసుకుంటా ఉన్నారు. అట్లాగే రోగ నిర్ధారణ ఏదైతే బ్రిటన్ వైద్య విధానాన్ని చదువుకొని అమెరికా వైద్య విధానాన్ని అమలు చేస్తూ ప్రతి దానికి పరీక్షల పేరిట, స్కానింగ్ల పేరిట, ఎక్స్రేల పేరిట, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ల పేరిట రోగుల్ని నిండా మోస్తున్నారు. ఈ స్కానింగ్ సెంటర్ల వద్ద ఒక ఎంఆర్ఐకి దాదాపుగా 1000 నుంచి 1500 రూపాయలు డాక్టర్లు కమిషన్లు వస్తూ ఉన్నాయి. ఆర్ఎంపీలకు 50%, 60% విదేశీ విహారయాత్రలకు తీసుకెళ్తా ఉన్నారు. నిజామాబాద్ 5 స్టార్ హోటల్లో వీళ్ళకి విందులు ఇస్తూ ఉన్నారు. అందుకని మేము 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఆందోళన చేసిన ఫలితంగా ఈరోజు కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. దీన్ని కఠినంగా పాటించాలి, రాజకీయ ఒత్తిళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉంటే, ఒక నమ్మకాన్ని కలిగిస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోరు. కానీ కొంతమంది అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ప్రత్యేకమైన డాక్టర్లు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దేశ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం. గురు పూజోత్సవంలో పిసిసి చీఫ్ మహేష్ స్పష్టం. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యం. 69వ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపులో జిల్లా విద్యాధికారి స్పష్టం. రాజకీయాలకు అతీతంగా బతుకమ్మ పండుగ వేడుకలు. కొందరు పండుగను రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు. ఆర్ఎంపీలు పీఎంపీల రెఫరల్ కమిషన్ల దందాకు చెక్ పెడుతూ జిల్లా వైద్య శాఖ ఉత్తర్వులు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ ప్రైవేట్ ఆసుపత్రులకు హెచ్చరికలు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నాహాలు. ఓటర్ల డేటా మ్యాపింగ్ ఖచ్చితత్వంతో నిర్వహించాలని బిఎల్ఓకు తహసీల్దార్ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.